హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇక నుంచి బస్సుల్లో కొత్త విధానం అమలండి. రాష్ట్ర వ్యాప్తంగా అయితే అమలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఎన్నప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మరి ఆ కొత్త విధానం ఏంటనేది ఇప్పుడు చూసేద్దాము. కర్నూల్‌లో ఇటీవల జరిగినటువంటి కావేరీ బస్సు ప్రమాద ఘటనతో తెలంగాణ ఆర్టీసీ అప్రమత్తమైంది. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పలు కీలక చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ ఆదివారం ట్విట్టర్ వేదికగా ప్రయాణికులకు ముఖ్య గమనికను విడుదల చేసింది. ప్రయాణికుల భద్రతకు టీఎస్ఆర్టీసీ నూతన చర్యలు. తెలంగాణ ఆర్టీసీ వివిధ రకాల బస్సుల్లో ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేరుస్తుందని, ప్రయాణికుల సంక్షేమమే ధ్యేయంగా వివిధ రకాల బస్సుల్లో సేఫ్టీ ప్రికాషన్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపింది. ముఖ్యంగా కింద కొన్ని రకాల బస్సుల్లో భద్రతా ఏర్పాటు అవలంబించినట్టుగా వివరించింది. ముఖ్యంగా లహరి ఏసీ స్లీపర్ బస్సులు, లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులు, రాజధాని ఏసీ బస్సులు. బస్సు వెనుక భాగంలో అత్యవసర ద్వారం ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది ఏర్పాటు చేశారు. కిటికీ అద్దాలు పగలగొట్టేందుకు సుత్తెలు అందుబాటులో అయితే ఉంచారు. మంటలు ఆర్పేందుకు ఫైర్ ఎగ్జిస్టర్‌లను అమర్చబడ్డాయన్నమాట. ప్రధానంగా డ్రైవర్ క్యాబిన్‌లో మంటలు ఆర్పడానికి ఆటోమేటిక్ ఫైర్ డిటెక్షన్ అండ్ సప్రెషన్ సిస్టమ్‌ను మంటలను గుర్తించి ఆటోమేటిక్‌గా ఆర్పేసే పరికరాలను అయితే అమర్చబడ్డాయి అనేది చెప్తున్నారు. సో, బస్సుల్లో ప్రయాణికులను అప్రమత్తం చేయడానికి సైరన్‌ను గూడా పొందుపరిచినట్టు వెల్లడించారు. సూపర్ లగ్జరీ బస్సులు అయితే ఫైర్ ఎక్విప్‌మెంట్ ఆహ్, ఫైర్ ఎగ్జిస్టింగ్ అందుబాటులో అయితే ఉంటాయి. సో, బస్సు వెనుక భాగంలో కుడివైపు అత్యవసర ద్వారం ఏర్పాటైతే చేశారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోరు. ఇక డీలక్స్ ఎక్స్‌ప్రెస్ బస్సులైతే అలాగే డీలక్స్ ఎక్స్‌ప్రెస్ పల్లె వెలుగు బస్సులకు కుడివైపు వెనుక భాగంలో అత్యవసర ద్వారం అయితే ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఫైర్ ఎక్స్‌టింగ్విషనర్ కూడా అందుబాటులో అయితే ఉంటాయి. సో, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం, సుఖప్రదం అంటూ శుభాకాంక్షలతో ట్వీట్ అయితే చేశారు. భద్రతా పరికరాలు, శిక్షణ ఆవశ్యకత. ఆర్టీసీ బస్సులో ఈ సేఫ్టీ పరికరాలను ఏర్పాటు చేయడం హర్షణీయం. అయితే అత్యవసర సమయాల్లో వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి డ్రైవర్లకు, కండక్టర్లకు తగిన శిక్షణ ఇవ్వటం చాలా అవసరము. అలాగే బస్సు ఎక్కిన తర్వాత ఎక్కిన ప్రయాణికులకు కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎలా వాడాలి, సుత్తితో అద్దం ఎలా పగలగొట్టాలి అనే దానిపైన ప్రాథమిక అవగాహన కల్పించడం మంచిది. ఒక చిన్న అనౌన్స్‌మెంట్ లేదా డెమో ద్వారా దీనిపైన అవగాహన పెంచవచ్చు. ఎందుకంటే ఎన్ని పరికరాలున్నా కూడా వాటిని సరైన సమయంలో ఉపయోగించకపోతే అవి నిరుపయోగం అవుతాయి కాబట్టి. కర్ణాటక, ఐరావత్ బస్సుల్లో ప్రత్యేక ఫైర్ సేఫ్టీ సిస్టమ్ అయితే ఉందంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. కర్ణాటకకు చెందినటువంటి ఐరావత్ బస్సుల్లో ప్రత్యేక ఫైర్ సేఫ్టీ సిస్టమ్ ఉందని, ఇందులో వాస్తవం ఎంత ఉందనేది ఖచ్చితంగా తెలీదు కానీ, వైరల్ అవుతున్న పోస్ట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే అగ్ని నిరోధక సీటింగ్. ఈ బస్సులోని సీటింగ్ సిస్టమ్ అంతా కూడా అగ్ని నిరోధక పదార్థంతోనే మేడ్ చేయబడి ఉందని, మంటలు అంటుకున్నా కాలదని అంటున్నారు. ఆటోమేటిక్‌గా సీఓ2 రిలీజ్ అన్నమాట. బస్సులో ఏదైనా పొగ వ్యాపించి వెంటనే సీఓ2 ఈ విధంగా పొగ వ్యాపించినట్టు అనిపిస్తే ఆటోమేటిక్‌గా డిటెక్షన్ చేసి సీఓ2 గ్యాస్‌ను మొత్తం బస్సులో అయితే విడుదల చేసి మంటలనేది ఆటోమేటిక్‌గా ఆర్పడానికి ఈ యొక్క సిస్టమ్‌నయితే అమరుస్తున్నారనైతే చెప్తున్నారు. ఈ యొక్క సీఓ2 వల్ల మంటలు ఆటోమేటిక్‌గా ఆవిరైపోతాయని చెప్తున్నారు. ఈ విధానం చాలా సమర్థవంతంగా ఉంటుంది. ఎందుకంటే అగ్ని ప్రమాదాల సమయంలో ప్రయాణికులు పొగ వల్ల, మంట వల్ల భయాందోళనకు గురి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉంటారు. సో, ఆటోమేటిక్‌గా మంటలు ఆరిపోవడం వల్ల ప్రాణ నష్టం అనేది తగ్గుతుంది. ఇకపోతే బలహీనమైన నిర్మాణం, మైలేజ్ తక్కువగా రావటం కోసం తక్కువ లోహంతో వాడటం కూడా స్టా స్ట్రాంగ్ ఐరన్ వాడకం వల్ల బస్సు సేఫ్టీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనేది పేర్కొంది. మరి ఇలాంటి ఆటోమేటిక్ సప్రెషన్ సిస్టమ్ బస్సులలో ఉంటే
ప్రయాణికులు మరింత భద్రత అయితే వీరికి లభిస్తుంది. సో, వీరెప్పుడైనా సరే హైదరాబాద్ బస్సుల్లో ప్రయాణించి ఈ మేరకు ఈ విలువైనటువంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయా లేదో గమనించండి. అలాగే వీలైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.